వెల్కమ్ టు ఛానల్. మా ఫ్రెండ్ వాళ్ళకి ఆవులు, గేదెలు ఉన్నాయండి. సో, నాకు చాలా 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 ఇష్టం అని చెప్పేసి జొన్న పాలకు బాటిల్ పంపించారు. దాని ప్రిపరేషన్ ఇది. సో, నేనైతే ఇలాచి, జాగరీ పౌడర్ అంటే బెల్లం పొడి, మిరియాల పొడి అన్నీ సిద్ధం చేసుకున్నాను. పాలైతే తీసుకొస్తాను కిందకి వెళ్ళి పాల ప్యాకెట్. సో, అన్నీ ఒక బౌల్‌లో వేసి మిక్సింగ్ చేశాను. సో, షుగర్ అండ్ ఇలాచీ వేసి పౌడర్ కూడా చేశాను. నాకు ఎందుకో తెలీదు. మా పిన్ని వాళ్ళు గూడా సేమ్ వ్లాగ్ పెట్టారు. సో, దాంట్లో అయితే మిరియాలు, యాలకులు మీదకి తేలినాయి. నాదేంటో తెలీదు. నేను కూడా వాళ్ళలాగే చేశాను. బట్ నా పౌడర్ అంతా కిందకి వెళ్ళిపోయి, జమ అయిపోయి ఉండిపోయింది. బట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్. కేక్ కంటే చాలా అందంగా, చాలా మంచిగా, చాలా టేస్టీగా వచ్చింది. నేను ఇప్పటి వరకు జున్ను పౌడర్‌తో చేశాను. అండ్ ఎగ్ అండ్ మిల్క్‌తో కంబైన్ చేసి పిల్లలకి హెల్తీగా ఉంటదని చెప్పేసి వాటితో చేశాను. సో, జున్ను పాలతో చేయడం అనేది నాకు మా మమ్మీ చేసివ్వడం, లేకపోతే పిన్ని వాళ్ళు చేసివ్వడం ఇలా చూసాను. కానీ నేను ఓన్‌గా దిస్ ఇస్ ఫస్ట్ టైమ్. సో, ఫస్ట్ టైమ్ అంటే నాకు చాలా ఎక్సలెంట్‌గా వచ్చింది. ఆ సంతోషం నేను ఉబ్బి తబ్బిపోయాను. ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేసినా బానే వచ్చిందని. కాకపోతే ఏం చేయాలి చెప్పండి? మొత్తం పౌడర్ అదంతా కిందకి వెళ్ళిపోయి బెల్లం నీళ్ళు కూడా కిందన ఉండిపోయి మీదకొస్తాయి. అండ్ మా మమ్మీకి చూపిస్తే ఇలా గుల్లగా వస్తే ఇంకా మంచిది అని చెప్పేసి అన్నారు. పర్ఫెక్ట్‌గా వచ్చిందని చెప్పేసి. ముక్క చూసారా? ఇరుపుతుంటే ఎంత బావుందో. హ్యావ్ ఇట్ ఫర్ యూ. బై బై.